హృదయముతో నిన్నే నేను కీర్తింతును. ఒక విషయం చెప్తాను వినండి. ప్రార్థనకు అసలు రాకుండానే ఉండాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వెనక తిరగకూడదు. ఒక వాక్యం చూపిస్తాను మీకు, చూడండి. లూకా సువార్త 'ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, నా మెసేజ్ కాదు కానీ చూడండి. 9వ అధ్యాయం చివరి వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం ఆఖరి వచనం. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడైనా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వారితో చెప్పాను. మరలా గమనించాలి, అందరు చూడాలి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నాగటి మీద చెయ్యి పెట్టి. దేని మీద చెయ్యట? నాగలి. ఎంతమంది తెలుసు? అందరికీ చెప్పండి. అందరూ నాగలు తెలుసుగా? తెలియని వాళ్ళు అంటే లేరు. అది ఇప్పుడు పుట్టు పెరుగుతున్న పిల్లలకి తెలియకపోవచ్చు. నాగలి ఇది వాళ్ళకి ఎద్దులు, దాన్ని ఏమంటారు? ఎద్దులు కట్టి నాగలు కట్టి దున్నేవాడు. తర్వాత దొన్నపోతులు కట్టి నాగలితో పొలాన్ని దున్నేవాడు. ఆ నాగలి సంగతి చెప్తున్నాడు యేసు ప్రభు. నాగలి పట్టుకొని ఒక చేతితో నాగలి పట్టుకుంటాడు, ఒక చేతితో తాళ్ళు పట్టుకుంటాడు, పగ్గాలు పట్టుకుంటాడు. నాగలి పొలంలో నాగలి దున్నేటప్పుడు సారును చూసి ముందుకి నాగలు దున్నుకుంటూ వెళ్ళాలి. వెనక్కి తిరిగి కాసేపు సరదాగా అటు తిరుగుదాం ఇటు తిరుగుదామని చెప్పారంటే గాడి తప్పింది. దున్నాల్సిన రీతిలో దున్నడానికి వీలు పడదు. కాబట్టి యేసు ప్రభు అంటాడు, ఈ మాట ఎందుకు చెప్పాడంటే, కొంతమందిని యేసు ప్రభు వెంట వెంబడించడానికి వచ్చారు. బోధకుడా, నేను కూడా నేను వెంబడిస్తానయ్యా అన్నారు. కొంతమందిని రమ్మన్నాడు, కొంతమందిని పొమ్మన్నాడు. కొంతమందిని రమ్మన్నాడు, నన్ను వచ్చి వెంబడించండి అన్నాడు. కొంతమందినేమో వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అన్నాడు. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత ఫైనల్ గా ఏమన్నాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి వారసుడు కాదు. ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే, అసలైన అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రార్థన అనే పదంలో మనం నడిచేటప్పుడు దేవుని మందిరానికి నడుచిన దగ్గర నుండి వాక్యం కోసం, దేవుని కోసం, మందిరం కోసం దేవుని దగ్గరికి మనం వచ్చి రావటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా వెనక్కి తిరగకూడదు. వెనకకు తిరిగామో అనేకమైన నష్టాలు జరుగుతాయి. వెనక తిరిగితే ఏం జరుగుతుంది చెప్పండి? అనేక నష్టాలు జరుగుతాయి. అందుకనే నేనేమంటాను చాలా మందితో, అయ్యా ప్రార్థనకి రండి, అమ్మ ప్రార్థనకి రండి, ఆదివారం మానబాకండి, ఆదివారం మందిరం మానవద్దు అని ఎందుకు చెప్తానంటే, జరగబోయే నష్టాలు మీ మీదకి రాకుండా ఉండాలని, లేదా మీరు వచ్చి నన్ను ఏదో ఉద్ధరిస్తారని కాదు, లేదా మీరు ఇచ్చే 10 రూపాయల కోసం నేను మిమ్మల్ని బతిమాడుకుంటున్నానని కాదు. నీ మీదకి రాబోయే నష్టాలు, రాబోయే శోధనలు, రాబోయే కష్టాలు, రాబోయే ఎదురు దెబ్బల నుంచి మీరు తప్పించుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను మీతో చెప్తూ ఉంటాను. ఆ మాటలు మీరు అంగీకరించి మీరు చక్కగా ప్రతి ఆదివారం, ప్రతి శనివారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నారనుకో,
మన మీదకి రాబోయే అపాయాలు, నష్టాలు, కష్టాలు, బాధలన్నీ దేవుడు తొలగిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మన సంఘ బిడ్డలు అందరూ చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థన మానవద్దు. ప్రార్థనలు చెప్పండి, ప్రార్థన మానవద్దు. మందిరానికి రావటం మానవద్దు. వాక్యము వినటం మానవద్దు. ఆరాధన లేకుండా వెనక తిరగవద్దు. క్రమముగా మీరు నాగలి మీద చెయ్యి వేశారు కనుక ఆ నాగలి పట్టుకొని ముందుకు సాగండి. దేవుడు అన్ని విషయాలు మీకు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ననే ఒక విషయం, ఒక రెండు మాటలకు అర్థం తెలిసింది. ఏమిటి ఆ మాట తెలుసా? ఏమిటి ఆ మాట అంటే, మనవాడు చెప్పకుండానే వస్తాడంట, చెప్పకుండానే చేస్తాడంట. మనవాడు పనివాడు, చెప్తే చేసేవాడు పనివాడు, చెప్పకుండా చేసేవాడు మనవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? చెప్పితే చేసేవాడు పనివాడంట, చెప్పకుండా చేసేవాడు మనవాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మాట ఎందుకు చెప్పినంటే, ఇది మనది అనుకుంటే మరొక ఆలోచన ఎవ్వరికి రాదు. ఇది వాళ్ళది అనుకుంటే మీకు అనేకమైన ఆలోచనలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. మీరంతా మనవాళ్ళ పనివాళ్ళ? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బయట వాళ్ళంటే నాది కాదు అనుకునేవాడు. ఇది నాది కాదు, నాకు అవసరం లేదు అనుకునేవాడు బయటవాడు. ఇది నాది, నా ప్రభు సన్నిధి, నా ప్రభు మందిరం, నా సేవకులు అనుకునేవాళ్ళంతా మనవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని పెద్దలు సామెత చెప్తారు, భోజనము విందు అనంట వడ్డించేవాడు మనవాడైతే, చెప్పండి పూర్చేయండి, వడ్డించేవాడు మనవాడైతే ఆఖరిలో ఉన్న మొత్తం వాడికి చెందుతుంది అంట. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మన అనుకున్న వాళ్ళంతా ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వాళ్ళకి నా ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చివరి దాకా వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు మనవాడు. షలోమితి అంటది, షాల్మితి అంటది, నేను ఆయన దానను, చెప్పండి, నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నాగటి మీద చెయ్యి పెట్టిన వారు ఎవ్వరు కూడా వెనక తట్టు చూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు, ఇబ్బందులు వచ్చినా వెనక తట్టు తిరగకూడదు. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఈ రోజున. చదవండి, చూడండి బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. దైవజనుడైన శామ్యూయేలు మిస్పాకును షేలుకును మధ్యలో ఒక రాయి తెమ్మని చెప్పి, ఆ రాయి తీసుకొని ఆ రెండు ఊర్ల మధ్య ఆ రాయిను నాటి వాళ్ళతో ఒక మాట అంటున్నాడు. ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీయులారా, ఇంతవరకు ఎప్పటి నుంచి మీరు ఐగుప్తు దేశంలో మోషే ద్వారా
మీరు బయటికి నడిపించబడిన దగ్గర నుండి మోషే మిమ్మల్ని, దేవుడైన యెహోవా మోషే ద్వారా మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చాడు కదా. ఐగుప్తులో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలుసా? 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిస బ్రతుకులో నుండి నీ యొక్క మూలుగులను, నీ ఏడుపులను, నీ కష్టాలు, నీ బాధలు దేవునికి విన్నపించుకున్నారు. మీ విన్నపాలు, మీ కష్టాలు, మీ మూలుగులు విన్న దేవుడు మోషేను పంపించాడు. మోషే ఐగుప్తు రాజైన ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఎదురించాడు. మా దేవుని దగ్గరికి మేము వెళ్ళాలి, మా దేవుని అరణ్యంలో మా దేవుని మేము ఆరాధించుకోవాలి, మమ్మల్ని మా ప్రజలను పంపించు అని అంటే ఫరో రాజు అడ్డం తిరిగాడు. ఫరో రాజు అడ్డం తిరిగిన తర్వాత అక్కడ దేవుడు 10 రకాలైన తెగుళ్ళు పంపించాడు. ఎన్ని రకాలైన తెగుళ్ళు అంట? 10 రకాలైన తెగుళ్ళు. ఎవరి మీదకి? ఐగుప్తీయుల మీదకి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు పక్కపక్కనే ఉన్నారు. ఐగుప్తీయులు ఐగుప్తు దేశంలో వారి గృహాల్లో ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు పక్కనే గోషాను అనే ప్రాంతంలో గుడారాలు వేసుకొని ఉన్నారు. వారికి వీరికి మధ్యలో ఒక చిన్న సరిహద్దు. ఈ 10 రకాలైన తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వచ్చినాయి, కానీ దేవుని బిడ్డల మీదకి తెగుళ్ళు రాలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వీళ్ళు పక్క పక్కనే ఉన్నారుగా. వాళ్ళకి ఇచ్చిన తెగుళ్ళు వీళ్ళకు కూడా రావాలిగా. మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? వీళ్ళెవరు చెప్పాలి, మాట్లాడాలి మీరు. వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు తెలుసా? ఆశీర్వదించబడిన జనాంగం. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఆశీర్వదించబడిన జనాంగం. ఆశీర్వదించబడిన జనాంగం, దేవుని మాట విన్న జనాంగం, దైవజనుడు నడిపింపులో ఉన్న జనాంగం, యేసు రక్తము పొందిన రక్తము చేత ముద్రించబడిన జనాంగం. వీరి మీదకి తెగుళ్ళు రాలేదు, తెగుళ్ళు ముట్టలేదు. పక్కనే ఉన్నప్పటికీ కూడా. అయితే జాగ్రత్తగా వినండి. ఐగుప్తీయులు ఎవరు అంటే శపించబడిన వారు, చీకటిలో ఉన్నవారు, దేవునికి విరోధులు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. ఈ ఐగుప్తీయుల మీదకి 10 రకాలైన తెగుళ్ళు వచ్చి పడ్డాయి. ఆ తెగుళ్ళు చేత వాళ్ళే తిప్పలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు తెలుసా? ఆ తెగుళ్ళైనా ఎందుకు దేవుడు రప్పించాడంటే, చెప్పండి, ఎందుకు రప్పించాడట? వారు దేవుని మాట వినలేదు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని ఆరాధించుకోవడానికి వెళ్తాము అంటే వెళ్లకుండా అభ్యర్థులు పెడుతున్నారు, ఆటంకం పెడుతున్నారు. దేవునికి మేము ఉత్సవాలు చేసుకోవాలి, ఆరాధనలు చేసుకోవాలి అని చెప్పి అడుగుతుంటే ఈ ఫరో రాజు, ఫరో సైనికులు అందరూ కూడా దేవుడు లేడు, దేవుడు లేడు, అసలు ఆ దేవుడు ఎవడో అని చెప్పినని వ్యతిరేకంగా ఎటకారంగా మాట్లాడుతున్నారు. వారి మీదకి తెగుళ్ళు దిగి వచ్చి, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి మీదకి తెగుళ్ళు దిగి వచ్చాయి. ఆ తెగుళ్ళు 10 రకాల తెగుళ్ళు క్రియల అయిపోయిన తర్వాత 9 తెగుళ్ళు అయిపోయినాయి. లాస్ట్ తెగులు ఏంటో తెలుసా? ఐగుప్తిలో ఉన్న, ఐగుప్తి దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుడైన వాడు ఎవరైనా సరే వాడు మరణం నొందాలి అనే ఒక తెగులు బయలుదేరి, సంహారపు దోత.
ఏ దూత చెప్పండి? సంహారపు దూత బయలుదేరింది. ఆ సంహారపు దూత అనగా మరణ దూత ఇంటింటికి తిరుగుతా ఉంది. ఈ మరణ దూత ప్రతి ఇంటి గుమ్మాలు చూస్తుంది, ప్రతి ఇంటి కిటికీలు ఎక్కుతుంది. జరిగిన విషయం తెలుసా? అనంత జ్ఞాని అయిన మన దేవుడు, మనల్ని ప్రేమించిన మన దేవుడు, ఈ సంగతులన్నీ ముందుగానే తెలుసుకున్న మన దేవుడు ముందుగానే దైవజనుడితో చెప్పాడు, దైవజనుడా మోషే గొర్రె పిల్లను వధించి ప్రతి కుటుంబంలో లేదా 2 కుటుంబాలకు ఒక గొర్రె పిల్ల వధించి ఆ రక్తాన్ని వారి గుమ్మాల మీద, వారి కిటికీల మీద ఆ రక్తాన్ని పూసుకోమని చెప్పు. మాంసాన్ని వండుకొని తినమని చెప్పు. అనగా యేసు రక్తం ఏ గుమ్మము మీద ఉంటుందో, గుమ్మము అనగా అది మన ఆత్మీయ జీవితాలకు సాదృశ్యమైన తెలుసా? ఆ యేసు రక్తం ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు వారి గుమ్మాల మీద, వారి కిటికీల మీద యేసు రక్తాన్ని పూసుకుంటే, ఈ రోజు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనము ఎక్కడ యేసు రక్తము మన మీద ముద్రించబడాలో తెలుసా? మన నొసళ్ళ మీద, మన కుడి చెయ్యి ప్రటల వేల మీద, మన కుడికాలు ప్రటల వేల మీద యేసు రక్తము ముద్రించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము ఎవరి నొసటి మీద ఉంటుందో మరణపు దూత వారి ఇంటిని గాని వారిని గాని తాకలేదు. ప్రైజ్ ది లార్డ్. మంచి వినండి. ఆ రాత్రి అలా జరిగిపోయింది. తెల్లారి ఉదయంకెల్లా ఫరో చెప్పాడు, మోషే నీ ప్రజలందరూ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. ఇక ఆ రాత్రి తెల్లవారుజామున బయలుదేరారు, ఉదయకాలం బయలుదేరి ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయింట్ చేశాడు. రహదారిలో కూడా నడుచుకుంటూ అద్దరికి చేరారు. అక్కడ నుంచి సీను అరణి వరకు వచ్చారు. అక్కడ మాకు మంచినీళ్ళు కావాలి అని చెప్పినట్టే, అక్కడ నీళ్లు చేదుగా ఉంటే మాకు మంచినీళ్ళు కావాలంటే బండలో నుంచి నీళ్లను దేవుడు రప్పించాడు. ఆ తర్వాత మాకు ఆహారం కావాలంటే ఆకాశం నుండి ఆయన ఆహారమును కురిపించాడు. ఆయన ప్రజలకు కావలసిన అవసరాలన్నీ తీర్చాడు. అలా జరుగుతూ మోషే నాయకత్వంలో సీనాయి పిస్గా కొండ దగ్గర వెళ్ళిన తర్వాత మోషే చరిత్ర అంతటితో ముగించబడుతుంది. సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్ర గ్రంథమును రాసి 10 ఆజ్ఞలు పలకరించాడు. ధర్మశాస్త్రపు గ్రంథమును మోషే ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ తర్వాత ప్రియులారా మోషే మరణించిన తర్వాత మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చాడు. యెహోషువ ప్రజల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా మోషే మాట విన్నట్లుగా యెహోషువ మాట కూడా వింటూ వచ్చారు. ఆ తర్వాత ప్రియులారా ఒక్కొక్కరి న్యాయాధిపతుల కాలం వచ్చింది. యెహోషువ కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. అలాగున ప్రవక్త అయిన సమూయేలు కాలం వరకు వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు. ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు అప్పటి వరకు సమూయేలు ఎక్కడ పెరిగాడు తెలుసా? ఒక దైవజనుడు దగ్గర, ఒక మందిరంలో పెరిగాడు. మనం చెప్పుకుంటా వస్తే ఈ న్యాయాధిపతులు అందరూ ముగించబడుకుంటా వచ్చిన తర్వాత సమూయేలు నాయకత్వంలోకి ప్రజలు వచ్చారు. సమూయేలు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, సమూయేలు మిస్పాకును షేరు అనే దానికి మధ్యలో ఒక రాయిని నాటాడు.
ఎందుకు అక్కడ రాయి నాటాల్సి వచ్చిందంటే అక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ సమయంలో ఒక రాయిని నాటాడు, పాతాడు. అప్పుడు ఏమంటాడంటే ఇశ్రాయేలుతో ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు, ఆ మాట నోట్ చేసుకోండి, ఇంతవరకు. ఈ స్టోరీ అంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇంతవరకు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మోషే దగ్గర నుండి సమూయేలు వరకు. ఇంతవరకు దేవుడైన యెహోవా మనకు సహాయకుడిగా ఉండి నడిపించాడు. ఇక కూడా ఆయన మనకు ఎలా ఉండాలి? సహాయకుడిగా ఉండాలి అని ఆ రాయిని పాతి, ఆ రాయికి ఒక పేరు పెట్టాడు. ఏ పేరు ఆ రాయి పేరు? అందరూ చెప్పాలి. ఆ రాయి పేరు ఏంటి? ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. నేను చాలా మందికి పిల్లలకి పేర్లు పెడతా ఉంటా. చాలా మందికి ఎబెనేజర్ అనే పేరు కూడా పెట్టా. మన సంఘంలో కూడా ఒక పిల్లడికి పెట్టా, బయట కూడా ఒక ఇద్దరు ముగ్గురికి పెట్టా. ఎబెనేజర్ అనే మాటకి అర్థం ఏంటంటే సహాయపు రాయి. ఎబెనేజర్ అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? సహాయపు రాయి అని అర్థం. రాయి అనగా అది మామూలు రాయి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. బైబిల్లో ఆ రోజుల్లో కొంతమంది రాళ్లను కొన్ని గుర్తులుగా, చిహ్నాలుగా, స్మారక చిహ్నాలుగా రాళ్లను పాతారు, స్తంభాలను పాతారు. పెద్ద పెద్ద, ఇప్పుడు కాలంలో పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు. ఉదాహరణకి యాకోబు ఉన్నాడు. యాకోబు ఇంటి నుంచి పారిపోయి వచ్చేటప్పుడు చీకటి పడిన తర్వాత అరణ్యంలో పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మాట్లాడటం అయిపోయిన తర్వాత తలగడ పెట్టుకున్న రాయిని ఏం చేశాడు? పడేశాడా, పాతాడా? చెప్పాలి. ఏం చేశాడు? ఆ రాయిని ఏం చేశాడు తెలుసా? అక్కడ పాతి. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుడు ప్రత్యక్షమైన స్థలము అని ఆ రాయిని అక్కడ పాతి దాని మీద నూనె పోసి అక్కడ ఒక నిబంధన చేస్తాడు. ప్రభువా, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు నీవు ఇచ్చి నేను మళ్ళా తిరిగి నా తండ్రి ఇంటికి, నా గ్రామానికి క్షేమంగా తిరిగి వస్తే ఈ నాటబడిన ఈ రాయిని ఇక్కడ మందిరముగా మారుస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగా బైబిల్లో యాకోబు ద్వారా రాళ్ళు నాటబడ్డాయి, స్తంభాలు నాటబడ్డాయి. యెహోషువ కాలంలో కూడా కొన్ని రాళ్ళు నాటబడ్డాయి. యాజకులు మందసం మోసుకుంటూ వెళ్తుండగా యోర్దాను నదిలో కాలు పెట్టగానే యోర్దాను ఏమైపోయిందంట? 2 పాయలు అయిపోయింది. యాజకులు కాళ్ళు పెట్టిన చోట, యోర్దాను పాయలైన చోట 12 రాళ్ళను నాటించాడు యెహోషువ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ఆ సబ్జెక్ట్ వేరనుకోండి. అయితే ప్రియులారా, ఇప్పుడు సమూయేలు కూడా ఒక రాయిను నాటించాడు. సమూయేలు కూడా ఒక రాయిను నాటించాడు. ఎందుకు నాటించాడు తెలుసా? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకి ఘోరాతి ఘోరమైన యుద్ధము జరిగింది. యుద్ధంలో ప్రారంభంలో ఫిలిష్తీయులు గెలిచారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతా వచ్చారు. కారణం ఏంటంటే అక్కడ మందసం విషయంలో మందసం. ఆ తర్వాత వారు మందసాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత మరలా ఇశ్రాయేలీయులు గెలిచారు. ఫిలిష్తీయులంతా పతనమైపోయారు. దానికి ముంగుర్తుగా సమూయేలు అంటాడు, అమ్మ బాబోయ్, మన వాళ్ళలో కూడా 1000 మంది చనిపోయారు, ఇశ్రాయేలీయుల్లో కూడా 1000 మంది చనిపోయారు.
కానీ ఫైనల్ గా విజయం ఎవరికి దక్కింది? అందరూ చెప్పాలి, విజయం ఎవరికి దక్కింది? ఇశ్రాయేలీయులు గెలిచారు, ఇశ్రాయేలీయులు జయాన్ని పొందారు. అందుకని దానికి గుర్తుగా ఒక రాయి నాటి దానికి ఎబ్నేజర్ అని పేరు పెట్టారు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు, ఇక్కడ కూడా ఆయన మనకు సహాయం చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దైవజనులు సురేష్ అయ్య గారు ఒక అద్భుతమైన పాట వేశాడు. ఏడు తెలుసా పాట? ఇంతవరకు కాచినది నీ కృపా, ఇంతవరకు కాచినది నీ కృపా, ఇకను కాయుటకు చాలినది నీ కృపా, నీ కృపా. ఏమి వలేను బదులుగా, ఏమి వలేను బదులుగా, కానీ ఆరాధించును ప్రభువు నీకై అర్పించును, కానీ ఆరాధించును ప్రభువు నీకై ఇంతవరకు హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమయం అంటాడు, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు, ఇకను కూడా ఆయన మనకు సహాయం చేయాలి అని ఆ రాయిని పాటించాడు. మన జీవితాల్లో కూడా, ఇక్కడున్న మనందరి జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కూడా దేవుడు ఎంతవరకు మనకి ఎన్నో సహాయాలు చేశాడంటారా లేదంటారా? చెప్పండి గట్టిగా చెప్పండి. చేశాడంటారా లేదంటారా? చేశాడు. మీకు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎన్నెన్నో సహాయాలు దేవుడు చేశాడు. ఆయన సహాయము లేకపోతే, ఎంతవరకు ఆయన తోడు లేకపోతే, ఎంతవరకు ఆయన సహాయం లేకపోతే నేను ఇక్కడ లేను అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు, ఎన్నో జటిలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎన్నెన్నో శోధనలు, శ్రమలు ఎదురైన సమయాల్లో కూడా నీకు సహాయం చేసింది ఎవరు? నీ సమస్యల నుంచి విడిపించింది ఎవరు? నీ జటిలమైన సమస్యలు, కఠినమైన సమస్యల నుంచి విడిపించి తోడయుండి నడిపించాడు ఇప్పటి వరకు ఆయన. ఎవరు అంటే ఆయన పేరు ఎబ్నేజర్. మన దేవుడికి ఉన్న పేర్లలో ఒక పేరేంటో తెలుసా? మన దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకున్న పేరులో ఒక పేరేంటి తెలుసా? ఎబ్నేజర్ అయిన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఈ రోజు మన పాట ఏంటో తెలుసా? ఎబ్నేజర్ అయిన దేవుడు నీకు సహాయకుడు. ఇది ఈరోజు మన పాఠం. మీరు ఈ వారం అంతా ఇదే ప్రార్థనలో మీ నోట నలిగిపోతూ ఉండాలి. ఎబ్నేజర్ అయిన దేవుడా అని నువ్వు కేక పెడితే ఆయన సహాయం నీకు అందుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ఎబ్నేజర్ అంటే ఆ మాటకు అర్థం ఏమని చెప్పాను? సహాయము చేసేవాడు. చెప్పండి, సహాయము చేసేవాడు. ఎబ్నేజర్ అని పిలిస్తే సహాయం చేసేవాడు. ఎక్కడ ఉన్నా నువ్వు పిలిచిన వెంటనే ఆయన నీ దగ్గరకు వచ్చి సహాయపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రభువా నేను ఆపదలో ఉన్నానయ్యా, ఎప్పుడైన దేవుడా అని నువ్వు పిలిస్తే వెంటనే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీ ఆపద నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎన్నిసార్లు తప్పించలేదు, ఎన్నిసార్లు సహాయం చేయలేదు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను విడిపించలేదు, ఎన్నిసార్లు చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి ఎలా నేను నిలబెట్టలేదు, ఎన్నిసార్లు నీ శత్రువుల మధ్యలో నుంచి దేవుడు నేను కాపాడలేదు, ఎన్నిసార్లు మరణపాయాల నుంచి, అనారోగ్యాల నుంచి, ఇంకా ఆర్థిక పరిస్థితుల నుంచి ఎన్నిసార్లు దేవుడు నీకు సహాయపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ప్రియులారా చూడండి, త్వరగా కొన్ని పాయింట్ నోట్ చేసుకోండి, చెప్తాను. ఎబెనేజరైన దేవుణ్ణి నువ్వు వేడుకుంటే ఆయన నీకు ఏ పరిస్థితుల్లో నీకు సహాయం చేస్తాడో ఒకసారి చూద్దాం. బైబిల్లో నుంచి చూడండి ఒకసారి. ఏంటి ఆ మాట అంటే, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము బయలుదేరి ఎబెనేజరులో దిగగా చాలండి, అక్కడ ఒక యుద్ధం జరిగింది. పిల్లల విషయం ఏంటంటే, వీళ్ళు ఎబెనేజరులో దిగారు, ఫిలిష్తీయులేమో ఎక్కడ దిగారు చెప్పండి? ఆ మాట ఏంటి? అఫేరులో దిగారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, వీళ్ళు ఎబెనేజర్లో ఉండకుండా ఎబెనేజర్ దాటి అఫేరులోకి వెళ్ళారు. అక్కడ జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎబెనేజర్లో ఉండాలి. ఎబెనేజర్లో ఉండకుండా నువ్వు అఫేరులో, అంటే శత్రువు ఉన్న స్థలాల్లోకి వెళ్ళకూడదు, పాపం ఉన్న స్థలాల్లోకి వెళ్ళకూడదు, శాపం ఉన్న స్థలాల్లోకి వెళ్ళకూడదు. అపాయం ఉందన్న సంగతి తెలుసు కూడా ఆ స్థలాల్లోకి వెళ్ళకూడదు. స్థలాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళ చేతుల్లో ఇశ్రాయేలీయులు చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోవటం మాత్రమే కాకుండా 100 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు కూడా. ఒక మాట చెప్తామా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం చేసుకునే పనులు ఇప్పుడు జన్మ పాపము కర్మ పాపం అంటారు చూడండి. కొన్ని మనం చేసుకునే పనులు కూడా కొన్ని మనం అనుభవించాలి విషయాలు ఉంటాయి. మనం చేసుకునే పనులు కూడా మనం చేసుకున్న పనులకి మనం అనుభవించేటప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు ఎందుకని సహాయం చేయలేదు, దేవుడు ఎందుకని నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను ఎందుకని విడిపించలేదు అని చెప్పినని దేవుడి మీద మన అబండారాలు వేస్తా ఉంటాం. నా మాట అర్థమైందా మీకు? కొన్ని మనం చేసుకునే పనులను బట్టి కూడా దేవుని మీద నిందలు వేస్తా ఉంటాం. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఎబెనేజర్లో ఉండండి అన్నాడు. వీళ్ళు ఎబెనేజర్లోనే ఉండాలి. వస్తే వాళ్ళు వస్తారు, పోతే అనకపోతారు అవసరం అయితే. నువ్వు ఎబెనేజర్ దాటుకుని నువ్వు ఎందుకు వెళ్ళాలి? అందుకనే కొన్ని మన కుటుంబాల విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో, కొన్ని మాటల విషయంలో, కొన్ని మనం చేసుకునే పనుల విషయాల్లో కూడా మనం అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అనుభవించాల్సిందే. అప్పుడు దేవుని మీద మనం అబండం వేయకూడదు, లేదా పాస్టర్ గారి మీద మనం అబండం వేయకూడదు. నేను చేసుకున్న కర్మకి నేనే అనుభవించాలి అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒకసారి ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక మాట చెబుతా. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక మాట చెబుతా. ఏమిటి ఆ మాట అంటే, బైబిల్లో దావీదు కాలంలోనే ఒకడున్నాడు. అతని పేరు అబ్షలోము. చెప్పండి, అతని పేరు ఏంటంట? అబ్షలోము. అబ్షలోము ఏం చేస్తాడంటే, తండ్రికి విరోధంగా కొంతమంది సైన్యాన్ని, ఎందుకు రాజు కావాలన్న అపేక్ష, రాజ అపేక్ష కలిగిన వాడై వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఆలోచనలు ఏదో ఆలోచనలు తీసుకొని దావీదుకే విరోధంగా లేస్తాడు. ఓ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే దావీదు సైనికులు కాదు, అబ్షలోము సైనికులు వేరే వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటే అబ్షలోము కూడా ఏం చేస్తాడు, కంచర్ గాడి మీద గుర్రం మీద వెళ్తా ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ బదిలీ వృక్షంకి అబ్షలోము మంచి ఎత్తలు కలిగిన వాడు, మంచి సౌందర్యం కలిగిన వాడు, జుట్టు ఉండి, దాంట్లో ఆడవాళ్ళలాగా జుట్టు ఉండింది. ఈ వెళ్ళేటప్పుడు గాలికి జుట్టు ఊడిపోయి పైకి వెలుగుతుంది జుట్టు. ఆ జుట్టు ఏం చేసేది, బదిలీ వృక్షానికి పట్టుకునేసరికి కంచర్ గాడి పోయింది, గుర్రం పోయింది, మనోడు ఏలాడుతా ఉన్నాడు. యావాబు దావీదుకి ముఖ్యమైన సైనికుడు అన్నమాట. ప్రాణాలు ఇస్తాడు. యావాబు అనే సైన్యాధిపతి. ఒక సైనికుడు చూస్తాడు. సైనికుడు చూసి యావాబు దగ్గరికి వెళ్ళి, అయ్యా సైన్యాధిపతి, మన అయ్యగారికి విరోధిగా ఉన్న అబ్షలోము చెట్టుకులు ఏలాడుతున్నాడయ్యా అని చెప్పాడు. అప్పుడు యావాబు అన్నాడే, మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకెందుకు చెప్పారు, అక్కడి చంపబోయేవా? అమ్మమ్మ, దావీదు కుమారుడు కదా నేను చంపనయ్యా అనంటే. వీళ్ళరా యావాబు వెళ్ళి బాణం తీసుకుని గుండెల్లో వేసి గుచ్చుతాడు. గమనించాలి వీళ్ళరా. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని అబ్షలోము తనంతట తాను చేసుకునే పనుల వలన చివరికి ఏం చేసి పెట్టుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు. వాళ్ళ మాటలు వేరే మాటలు విన్నాడు. ఇప్పుడు అబ్షలోము తండ్రి ఎవరు? దావీదు ముసలోడే. కానీ ముసలోడే అయినా దావీదు చెప్పింది నాకు ఆగాలా లేదా? ఏమంటే ఆగాలా లేదా? కానీ ఆగట్లా. వీడి పేరేంటే అహితోఫెలు అనేవాడు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ మాటలు ఏడు మాటలు విని, మీ నాన్న ముసలోడైపోయాడు, ఏంటి సింహాసనం నువ్వే ఎక్కాలా? ఎవరు ఎక్కాలా? సింహాసనం నువ్వే ఎక్కాలా? మీ నాయన ఆడికి ఇవ్వాలనుకున్నాడు. సొలొమోను కూడా ఉన్నాడే. ఎవరున్నాడు? సొలొమోను ఉన్నాడే. సొలొమోనుకి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఈ సింహాసనం నువ్వు స్వాధీనం చేసుకోవాలని అబ్షలోముని పాపం ఆడిళ్ళు ఏం చేశాడే, రెచ్చగొట్టేసరికి మనోడు ఏం చేశాడు, వాళ్ళకి తాగబోబిట్టి మొదలుపెట్టాడు. ఎంతకాలం తాగబోపిస్తారు? తాగబోపించి నాకి వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఇక డబ్బులు అయిపోయిననుకో, నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా వెళ్ళిపోతారు ఈ తాగుబోతుల రకాలన్నీ. అంతేగా. అలాగే అబ్షలోము కూడా అలాగే చేశాడు. చివరికి ఏం జరిగిందంటే, పిల్లగా చివరికి అబ్షలోము ఏం చేశాడంటే, చెట్టుకు ఏలాడుతున్న అబ్షలోముని బాణంతో చేశారు. అబ్షలోము ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఈ మాట కొన్ని అనవసరమైనవి అన్ని మన నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నప్పుడు మన కర్మను మనమే అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా. మనము పోరాడేది శరీరులతో కాదు నాయన, ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలోనున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన యుద్ధము ఎవరితో? మన యుద్ధం ఎవరితోనండి? అత్త కోడలతో కాదు, మామ అల్లులతో కాదు, మామ అత్త కోడలతో కాదు. మన యుద్ధాలు ఇరుగు పొరుగు వాళ్ళతో కాదు, మన జగడాలు. మన యుద్ధము మన విరోధి అయిన అపవాది మీద మనం యుద్ధం చెయ్యాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడిని మనం ఏం చేయాలి? ఓడించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? వాడిని ఓడించాలి. ఒక మాట చెప్పనా, ఇంతకాలం ఈ సేవ ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుడు వాడి మీద మనకు జయమే కలుగు చేస్తా వచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సాతాను గారు ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. మీకు తెలుసు ఆ విషయాలన్నీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకున్నా చివరికి జయము దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు మన ఈ సేవా పరిచర్యలో 20 సంవత్సరాల కాలపు వ్యవధిలో ఇంతవరకు మన ఇశ్రాయేలుకి ఎంతవరకు సహాయకుడిగా ఉన్న ఎబెనేజర్ అయిన దేవుడు ఈ పరిచర్యకు మనకు కూడా సహాయకుడిగా ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా ఆయన మనకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ మాట చూడండి. రెండవ మాట, యుద్ధములో సహాయకుడిగా ఉన్నాడు. చివరికి వాళ్ళు ఏం చేసేది తెలుసా? అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఎబెనేజర్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు దేవుని సహాయము అందింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఫిలిస్తీన్లందరినీ ఓడించేశారు. ఫిలిస్తీన్లందరూ పారిపోయారు. జయం పొందింది ఇశ్రాయేలు. రెండో విషయం చూడండి. రెండో విషయం 121వ కీర్తన 2వ వచనం చూడండి. 121వ కీర్తన 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా వలననే నాకు సహాయము. ఎవరి వలన సహాయము? అప్పుడు వారికి దావీదు కొండల్లో దాడుల్లో తిరుగుతున్నాడు. ఏ దాడిలోకి వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. మొదటి వాక్యంలో రాయబడింది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడా? ఎక్కడెక్కడ తిరిగినా సహాయము లేదు. ఎక్కడెక్కడ తిరిగినా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. కనబడటానికైతే బ్రహ్మాండంగా కనబడుతున్నారు. పెద్ద పెద్ద కొండల లాంటి మనుషులు, కొండల లాంటి పరిచర్యలు, కొండల లాంటి బండల లాంటి ఉన్నాయి, కనబడుతున్నాయి. కానీ దావీదు చివరికి అంటున్నాడు, ఏమన్నా తెలుసా? 2వ వచనంలో ఏమన్నా తెలుసా? నాకు సహాయము నీవే, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ప్రియులారా, ఒక్క విషయం చెప్తా, వింటారా? మనకి మనుషులు సహాయం లేకపోవచ్చు, మనకి ధనవంతుల సహాయం లేకపోవచ్చు, మనకి త్వరల సహాయం లేకపోవచ్చు, మనకి ఏ మినిస్ట్రీ వాళ్ళ సహాయాలు మనకి లేకపోవచ్చు, మనకి ఎలాంటి అధికారులు సపోర్టు సహాయాలు లేకపోవచ్చు. కానీ ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? మనకి ఒకరి సహాయం ఉన్నది. ఆ ఒకరు ఎవరో తెలుసా? అందరు పెద్దగా చెప్పండి ఒకసారి. ఆ ఒకరు ఎవరు? కొంచెం నోరు తెరవండి అమ్మా. నాకు అదే బాగా
బాధ. ఈ విషయంలో అంత బాగానే ఉండదు కానీ నోరు తెరవలేకపోతున్నారు. మందిరంలో ఉన్నప్పుడు ఆ నోరు తెరిచి దేవునిని గణపరచలేకపోతున్నారు. బయటికి వెళ్తే మాత్రం అబ్బా ఫలితానికి పగ్గాలు ఉన్నవండి. మీ వాయిస్కి, మీ స్వరాలకి, ఒకసారి మీ కమ్మనైన స్వరాలతో ఒక్కసారి ఆ దేవుణ్ణి పిలవండి. ఒకసారి ఏమని పిలుస్తాడు? పిలవండి. నేను ఇందాక నుంచి పిలుస్తున్నానే, ఒకసారి పిలవండి అమ్మ, చూద్దాం. పిలవరా? మీకు ఏదైనా ఆపద వస్తే క్యాటేరా? క్యాటేస్తారా లేదా? మరి అట్లనే క్యాటేయండి. ఏమని క్యాటేద్దాం? ఎప్పుడైనా దేవుడా నాకు సహాయము నీవే. ఒక్కసారి చప్పట్లు కొడతారా? ఆ దేవుడికి చప్పట్లు కొడతారా? నేను చెప్పాను, ఎవరి సహాయాలు మనకి లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎప్పుడైన దేవుని సహాయము మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏదో ఒక దిక్కు నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరు ప్రేరేపించి ఆయన నీ దగ్గరికి నడిపిస్తాడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు. ఏ దారిలో వెళ్ళాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులు. దావీదు చుట్టూ అనేక కొండలు ఉన్నాయంట. కొండలు, ఏ కొండ వైపు వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా ఒక్కసారి దావీదు పెద్దగా దేవుని పిలిచాడు. ఒకసారి ఆ మాట చదవండి. మొదటి వచనంలో ఏముంది? కొండలు తట్టున కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే కలుగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట చెప్తా. అప్పటికి దావీదుకి అందరూ తెలుసు. రాజులు తెలుసు, సైనికులు తెలుసు, సైన్యాధిపతులు తెలుసు, ఇంకా అయిన వాళ్ళు తెలుసు, కాని వాళ్ళు తెలుసు, అందరూ తెలుసు. ఎంత మంది ఉన్నా దావీదుకు సహాయం చేసేవాళ్ళు ఆ సమయంలో ఎవరు ముందుకు రాలా. ఇక దేవుడే నాకు సహాయకుడని దేవుని వలన సహాయం పొందిన దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా ఏ దిక్కు తోసలేని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో, ఎవరిని అడగాలో, ఎవరి సహాయం కోరాలో, ఎవరి దగ్గరికి చేయి చాపాలో అనుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారి నీ కన్నులు ఆయన వైపు ఎత్తు. ఆయన దగ్గర నుండి నీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? చూడండి, 3వ మాట. 10 కీర్తన 10వ కీర్తన 14వ వచనం చదవండి ఒకసారి. 10వ కీర్తన 14వ వచనం. పది 14 అక్కడ ఏమని రాయబడింది? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. నీవే సహాయకుడవై ఉన్నావు అంటే అక్కడ అర్థం ఏంటంటే, తర్జుమా భాషలో ఏం రాయబడిందంటే, అనాథులుగా ఉన్న వారికి నీవే సహాయకుడవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అనాథులు అంటే ఎవరు?
తండ్రి లేరు, తల్లి లేరు, బంధువులు అనాథులండి వీళ్ళు. అనాథులంటే ఎవరు లేని అనాథులు ఉన్నారు. రెండు రకాల మనుషులు ఉంటారు, రెండు రకాల అనాథులు ఉంటారు. ఎవరు లేని అనాథులు ఉన్నారు, అందరూ ఉన్నా అనాథులు ఉన్నారు. అందరూ ఉండి కూడా ఇతడు అనాదిగా ఉంటాడు. ఎవరు లేక అనాదిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక తర్జుమా భాషలో ఏమైంది, అనాథులుగా ఉన్న వారికి ఆయన సహాయకుడు. దేవునికి స్తోత్ర, చెప్పండి హల్లెలూయా. అనాథులుగా ఉన్న వారికి ఆయన సహాయకుడు. యేసు ప్రభువు సార్ అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. కొన్నిసార్లు భర్త ఉండి కూడా కొంతమంది భార్యలు నాకెవ్వరు లేరయ్యా, నాకెవ్వరు లేరయ్యా, నా పిల్లలు నన్ను చేతరించుకున్నారు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా అత్త మామ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక నేను బతకడం ఎందుకు, నేను చస్తే పోయింది కదా, లేదా నేను ఎటో వాడు పోతే పోయింది కదా, ఎవరు లేని అనాదిగా పడిపోయి ఉన్నాను అని కొంతమంది భార్యలు బాధపడి అనాథులుగా ఫీల్ అయిపోయి బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది భర్తలు ఉన్నారండి, చాలా మందిని చూస్తున్నాను నేను. కొంతమంది భర్తలు ఉన్నారు, భార్య ఉండి పిల్లలు ఉండి కూడా భార్య ఆదరణ లేక, భార్య సపోర్ట్ లేక, భార్య ప్రోత్సాహం లేక, పిల్లలు పట్టించుకోక ఎవరు లేని అనాదిగా తిరుగుతా ఉంటారు పాపం. ఎదురుగా ఉంటే ఊరుకోదు, మళ్ళా ఎదురుగా ఉంటే ఊరుకోదు, ఉరి చూస్తూ ఉంటది. ఎవరింకా చెప్పండి, భర్త కట్టుకున్న భర్త ఎట్లా చూస్తూ ఉంటది, ఉరువురు చూస్తూ ఉంటది. కొంతమందిని చూసినప్పుడు అందరూ ఉండి కూడా అనాథలాగా బిక్కు అంతా తిరుగుతా ఉండేవాడు 3 మంది ఉన్నారు. అయితే వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను అనాథగా నిన్ను విడిచిపెట్టను, నేను నీకు సహాయకుడిగా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక 4వ మాట ఏంటంటే చూడండి, 46వ కీర్తన మొదటి వచనం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. 4వ పాయింట్ ఏంటంటే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు లేరు మన అనేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. కొన్నిసార్లు ఎక్కడో ఉన్నాం మనం, కానీ అక్కడ ఒక ఆపద వచ్చింది. ఆ ఆపదలో నుండి రక్షించగలిగిన వాడు ఎవరు? నమ్ముకొనదగిన సహాయకుడు అన్నారు. మన దేవుడు ఎవరు చెప్పండి? నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఒక దైవజనుడు ఉన్నాడండి, డీజీఎస్ దినకరన్ గారు. లేక ఒక కుమార్తె పెళ్లి వయసు వచ్చింది. ఎంత చక్కగా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. ఓ రోజున తన కుమార్తె ఎక్కించుకొని వాళ్ళ నాన్న దినకరన్ గారు, వాళ్ళ తల్లి, వీళ్ళ ముగ్గురు కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక టర్నింగ్ తిరుగుతున్న సమయంలో ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది వీళ్ళ కారు. గుద్దేసిన వెంటనే కారు అయిపోతుంది.
దినకరన్ గారికి తల దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోతాడు. అమ్మగారు కూడా అలాగే అయిపోయింది. ఒక్కగానే ఒక కుమార్తె స్పాట్లో చచ్చిపోయింది. వచ్చారు పోలీస్ వాళ్ళు, ఆడియోలు వచ్చారు, తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారు. దినకరన్ గారికి 3 రోజుల తర్వాత ఏమొచ్చింది? మెలుపు వచ్చింది. కోయంబత్తూరు, చెన్నై. 3 రోజుల వరకు ఈ కుమార్తెని అలాగే బాక్స్ లో పెట్టి అలాగే ఉంచారంట. ప్రియులారా, విషయం ఏంటంటే ఆ తర్వాత ఆయన మెలుకు వచ్చిన తర్వాత తన కుమార్తెని గురించి అడుగుతుంటే అది ఊహించలేని భయంకరమైనటువంటి సంభవం. ఆపద వచ్చింది. అయితే తర్వాత వీళ్ళు పెద్ద వాళ్ళు వచ్చారు, సమాధి కార్యక్రమం చేసేసారు. ఆ ఆపదలో నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. దినకరన్ గారు లేక కుమార్తె కదా. అప్పుడు ఆయనకి ఎన్నో ఆలోచనలు. అసలు నువ్వు ఎందుకు పిలిచావు? అసలు నువ్వు దేవుడివేనా? నేను నీ సేవ చేసే సేవకుడేనా? అసలు నేను ఏ మొహం పెట్టుకొని నీ స్వార్థ మళ్ళీ బయటికి వెళ్ళి ప్రకటించాలి అని దేవుడిని తన రూములో ఎన్నో రకాలైన ప్రశ్నలు వర్షం చూపిస్తాడంట దేవుని దగ్గర. ఒకరోజు బాగా ఏడుస్తున్నాడు. ఒక్క రోజు కూడా ఆయన కన్నీళ్లు కారవని రోజంటూ లేదు. కన్నీళ్లు కారుస్తూ రూములో అలాగే ఏడుస్తూ ఉండగా రూమ్ అంతా వెలుగుతో నింపబడిందట. ఆ వెలుగులో యేసయ్య స్పష్టంగా కనబడి, దినకరన్, నీ కుమార్తె గురించి నువ్వేమి బాధపడవద్దు. నీ కుమార్తె ఎక్కడుందో రా చూపిస్తానని ఆయన చెయ్యి పట్టుకొని దేవుడంట పరలోకానికి తీసుకుని వెళ్ళాడంట. తీసుకొని వెళితే ఆ కుమార్తె అస్సలు తగ మెరిసిపోతూ అక్కడ అందరితో ఆడుకుంటూ ఆ పరలోకంలో ఉన్న మహిమతో దూతలతో మధ్యలో ఆడుకుంటూ ఎంత చక్కగా ఉన్నాడా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు దినకరన్ గారు చూసి, వాళ్ళ పాపను చూసి, కూతురును చూసుకొని పరవశించిపోయి ఒక్కసారి అలా కౌగిలించుకున్నాడంట. అప్పుడు కూతురు మాట్లాడుతుంది, డాడీ నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, అక్కడ కంటే కూడా ఇక్కడ నేను చాలా బాగున్నాను డాడీ, నువ్వేం బాధపడొద్దని నాన్నగారు కన్నీళ్లు ఇలా తుడుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాన్న దినకరన్ కళ్ళలోంచి కూతుర్ని చూసుకొని కళ్ళలోంచి నీళ్లు కారిపోతుంటే ఆ అమ్మాయి కౌగిలించుకొని వాళ్ళ నాన్నగారిని కన్నీళ్లు తుడుస్తుందంట. అప్పుడు ఆయన హృదయంలో ఉన్న బాధ, ఆయన హృదయంలో ఉన్న వేదన, ఆయన హృదయంలో ఉన్న దుఃఖము, ఆయనలో ఉన్న అపాయాల్లో కలిగిన ఆ మైండ్ అంతా కూడా తొలగిపోయిందంట. అప్పుడు దేవుడు చెప్పాడు, దినకరన్ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఓకేనయ్యా, నీ కుమార్తె నా దగ్గర క్షేమంగా ఉంది, నువ్వేం బాధపడద్దు, పదా అని చెప్పి మళ్ళా తీసుకొచ్చి ఆ రూములో వదిలేశాడంట. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 3 గంటల సేపు, ఎన్ని గంటలు చెప్పండి? ఈ శరీరం ఇక్కడే అలాగే మంచం మీద పడుకొని ఉందంట. దినకరన్ గారి శరీరం మంచం మీదే పడుకొని ఉంది. ఆయన ఆత్మను తీసుకుని వెళ్ళిపోయాడు. 3 గంటల సమయం పట్టిందంట తిరిగి ఆత్మ ఈ శరీరంలోకి వచ్చేసరికి. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, లేదంటే యూట్యూబ్ లోకి వెళ్ళి దినకరన్ గారి వీడియో చూడండి, అందులో మీకు దొరికింది.
దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ ఆపదలలో మీకు సహాయం చేసే దేవుడు. ఆపదలు వచ్చినప్పుడు కలవరపడ సహజంగా మానవ నైజం, కలవరపడతాం, బాధపడతాం, ఇబ్బంది పడతా ఉంటాం. అయినా మనకు ఒక ఎబెనేజర్ అయిన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ ఆపదల సమయంలో, అపాయాల సమయంలో నువ్వు కేక వేసి ఎబెనేజర్ అయిన దేవుడా ఒక్కసారి రండి నా దగ్గరికి, కన్నీళ్లు కార్చిపోయి సహాయం చేయడానికి మీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13:6 దేవునికి మహిమ కలుగును గాక. 5వ మాట ఏంటో తెలుసా? భయపడే వారికి సహాయం చేసే దేవుడు. భయపడే వారికి సహాయం చేసే దేవుడు. భయం ప్రతి మనిషికి ఉంటుందండి. భయం లేని మనిషి అంటూ ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. ఎంతటి వారికైనా, ఎలాంటి వారికైనా, ఎంతటి వారికైనా భయము 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 అనేది ఏదో ఒక విషయంలో భయం అనేది మనల్ని భావిస్తూనే ఉంటుంది. చీకటిలో ఉన్న వాడికి భయం, చీకటిని చూస్తే. పాపములకు వెళ్ళే వాడికి భయం, ఎవరైనా నన్ను చూస్తాడేమో అని భయం. దొంగతనం చేసేవాడికి భయం, దొంగతనం చేస్తూ ఉంటే నన్ను పట్టుకుంటారేమోనని. మరణాపేక్ష కలిగిన వాడికి భయం, మరణం వచ్చి పడుతుందేమోనని. రోగం వచ్చిన వాడికి భయం, రోగంలోనే చచ్చిపోతానేమోనని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భయము భయము భయము. నా 20 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో సార్లు భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని అలాగా కూర్చున్న రాత్రులు ఎన్నో రాత్రులు ఉన్నాయి. కానీ ఆ భయాలన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించి సహాయం చేసి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు నా కుమారుడా, నా కుమార్తె, భయపడవద్దు. నేను ఎబెనేజర్ అయిన దేవుడిగా నీకున్నాను. నేను ఈ మాట చెప్పనా? భయపడకూడి అనే మాట బైబిల్లో 365 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు చెప్పండి? 365 సార్లు. ఈ మధ్య కాలంలో కొంతమంది సహోదరులు ఫోన్ చేసి, దూరాల ఉన్నవాళ్ళు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎందుకో ఈ మధ్య తెలియనటువంటి భయం నాలోకి వచ్చేసింది. ఈ మధ్య బండి మీద వెళ్తా, చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఒకటే భయం, ఒకటే టెన్షన్ ఎక్కువైపోయింది అని ఎంతో మంది ఫోన్ చేసి అడిగి వాళ్ళలో ఉన్న భయాన్ని గురించి చెప్పి ప్రార్థన చేయించుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పేవాడిని, ఏదో నా వల్ల అయ్యే పని కాదు, దేవుని వాక్యాన్ని చెప్పి ఇదిగో తప్పకుండా దేవుడికి సహాయం చేస్తారు, భయపడదమ్మా, ధైర్యంగా ఉండని చెప్పారని వాళ్ళ భయపడే వారిని ధైర్యం చెప్పి దేవుని వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా చెప్పుకోవాలని చాలా విషయాల్లో ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఏంటి ఆ మాట అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:11 గట్టిగా, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే బలహీనులైన వారికి సహాయం చేసే దేవుడు. ఇక్కడ రాయబడింది, ఆస అనే రాజు ఉన్నాడు. ఏ రాజు అంటే చెప్పండి? ఆస అనే రాజు ఉన్నాడు. రాజుకి రాజ్యం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, సైనికులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. అయినా ఆస రాజు మీదకి వస్తున్న సైన్యం ఇంకా పెద్ద సైన్యం. వీళ్ళ సైన్యము కంటే వాళ్ళ సైన్యం పెద్ద, వీళ్ళ బలం కంటే వాళ్ళ బలం పెద్దది.
అప్పుడు ఆశ వాళ్ళ బలాన్ని చూసి, అమ్మ బాబోయ్, మా బలము కంటే వారి బలము ఎక్కువగా ఉంది, వాళ్ళ బలం కింద మా బలం ఎంత అని దేవుని దగ్గర మొదలు పెడుతున్నాడట. ప్రభువా, మేము బలహీనులుగా ఉన్నాం, సహాయం చేయవా అని ప్రార్థన చేసేసరికి దేవుడు ఆశ చేసిన మొర ప్రార్థన దేవుడు ఆలకించి వారికి ఎబ్రేజరైన దేవుడిగా వాళ్ళ మధ్యలోకి దిగొచ్చి, వాళ్ళ బలము కంటే వీళ్ళ బలహీనులైన వాళ్ళే కావచ్చు కానీ బలహీనులైన వారిని బలపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు. నేను బలహీనురాలని, నేను బలహీనుడిని, నా వల్ల ఏం కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం పని చేయలేకపోతున్నాను, డబ్బులు వచ్చే మార్గం లేదు, సంపాదన చేసుకునే మార్గం లేదు, సహాయం చేసేవాడు నాకు ఎవరు లేరు అని బలహీనపడవద్దు. తప్పకుండా ఆశ మొర్ర పెట్టినట్లుగా నీకు సహాయం కావాలంటే నువ్వు ఇక్కడ మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి. దేవుడు నీ బలహీనమైన స్థితిలో నుండి బలమును ప్రసాదించే దేవుడు. బలహీనుడను అని నువ్వు బాధపడవద్దు, నాకెవ్వరు లేరు అని నువ్వు బాధపడవద్దు. బలహీనతలో నుండి బలాన్ని ప్రసాదించే దేవుడు. ఆయన పేరు ఎబెనేజరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 విషయాలు చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి చూడండి. అయింది కదా, చూడండి. యెషయా గ్రంథం 41:14. యెషయా గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ మనకు కావలసిన విషయం ఏంటంటే స్వల్పమైన యాకోబు ఇశ్రాయేలా, స్వల్పమైన ఇశ్రాయేలు అంటే స్వల్పం అంటే ఏంటి? చిన్నది. ఇంకో మాట చెప్పండి, ఎన్నిక లేనిది, ఒంటరిగా ఉన్నది, ఏమీ చెయ్యలేనిది స్వల్పము అంటే. ఇప్పుడు అక్కడ దేవుడు అంటాడు ఏమంటారు? మొదటిగా చదవండి. పురుగు వంటి, పురుగు ఎంత అండి? పురుగును పట్టుకుంటే ఏం చేయగలుగుతాం మనం? ఏమంటే చెప్పండి. పురుగును పట్టుకుంటే ఏం చేయగలుగుతాం? ఇలా పట్టుకుంటే 2 ఏళ్ల మధ్యలో పట్టుకుని దాన్ని ఏం చేయగలం? నలిపేయగలం. పురుగు ఎంత? పురుగు భాగ్యం అంత. అర్థమైందా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. స్వల్పం, చిన్నగా ఉన్నావని అంటే ఎన్నిక లేని వాడిగా ఉన్నాను, నాకు ఎవరు సహాయం లేదు, ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు మాట లేదు, ఎవరు అండ లేదు, ఎవరు దిక్కు లేదు, దిశానం లేదు ఏంటి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. చూడండి, అనుకుంటూ ఉంటారే, వాళ్ళతో చెప్పిన దేవుడు ఈ రోజున, ఆ రోజున యాకోబుతో చెప్పిన దేవుడు ఈ రోజు మనతో చెప్తున్నాడు. నేను ఎన్నిక లేని వాడిని, నేను చిన్నవాడిని, నేను స్వల్పమైన వాడిని, వాళ్ళందరి మధ్యలో నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోవద్దు. పురుగు లాంటి అని నువ్వు అనుకోవద్దు. ఒక దినాన నేను ఎబ్రేజరుగా నేను నీ మధ్యలోకి రాబోతున్నా. ఎబ్రేజరుగా నీ మధ్యలోకి వచ్చినప్పుడు స్వల్పంగా ఉన్న నీవు బలమైన జనముగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 6:22 అంటాడు, ఏమన్నా తెలుసా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు
బలమైన జనాంగముగా మార్చబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనే చదివేశాను, చదవక్కర్లేదు. వారిలో ఒంటరైన వాడు, ఒంటరిగా ఉన్నాం మనం, స్వల్పంగా ఒక ధైర్యం ఏంటంటే ఎబెనేజరైన దేవుడు మాకు సహాయకుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వల్పంగా ఉన్న మమ్మల్ని సహాయము చేసి బలమైన జనాంగముగా దేవుడు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 119వ కీర్తన 173వ వచనాన్ని చదవండి, ముగించేద్దాం. ఇక బైబిల్ మూసేయండి. ఇక 119వ కీర్తన వచనం 173. నీ చేయి నాకు సహాయమగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరికంట? నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నమ్ముకొని ఉన్నాను. నీ చేయ నాకు సహాయము చేయను గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చెయ్య మనకు సహాయముగా ఉండును గాక. దేవుని చేతితో మనకి ఆయన సహాయం చేయాలనుకుంటే ఎంత పెద్ద సహాయం చేస్తాడో. చేస్తాడా లేదా? చెప్పండి, చేస్తాడా లేదా? చేస్తాడు. కాబట్టి దేవుని చేయి మనకు సహాయం చేయాలని కోరుకుందాం. దేవుని చెయ్య మనకు సహాయం చేయడానికి చాపాడు, మన అవసరాలన్నీ తీరిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. మన అప్పులన్నీ తీరిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. మనకు ఆరోగ్యము దేవుడు అనుగ్రహించినట్లే. మన దగ్గరికి శత్రువులు రాకుండా దేవుడు ఆయన చెయ్యితో తరిమి వేస్తాడంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆయన నీ కోసం చెయ్యి చాపాడు. ఎందుకంటే నీకు సహాయం చేయడానికి. నీ అక్కర్లు ఏమిటో, నీ అవసరాలు ఏమిటో, నీ ఆపదలు ఏమిటో, నీ యొక్క యుద్ధం ఏమిటో, ప్రతి విషయములో ఎబెనేజరైన దేవుడు నీ కోసం ఆయన చెయ్యి చాపి ఉన్నాడు నీకు సహాయము చేయటానికి. తప్పకుండా ఆయన సహాయాన్ని నువ్వు అనుభవించు. నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన చేయి, మొదలుపెట్టు. ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని మాటలు దీవించును గాక.